మొత్తానికైతే 50 రూపాయలు తీసుకొని వదిలేశాడు. గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. ఇంకా మార్నింగ్ వెళ్ళొచ్చాను అనమాట. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 6 అవుతుంది దగ్గర. ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరిపోవాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడ బయలుదేరితే మనం అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా టైం అవుతుంది అనమాట. మనకు 10:30, 11 అయిపోద్ది. మన మామలు అయితే ఎవరు ఉండరు. చూద్దాం మరి. ఒకసారి టైర్స్ అన్నీ చెక్ చేసుకున్నాము. ఎప్పుడైనా పొద్దున బండి స్టార్ట్ చేసి కదిలించేటప్పుడు టైర్స్ అయితే చెక్ చేసుకోవాలి తప్పనిసరిగా. టైర్స్ చెక్ చేసుకుంటే మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు. పంచర్ ఏం పడవు, కానీ మన జాగ్రత్త మనం చూసుకొని చెక్ చేసుకొని అలాగే రాళ్ళు ఏమైనా ఉంటే తీసుకోవాలి. అది మనం ఫస్ట్ చేయాల్సిన పని. ఇక తర్వాత సారాంగా బయలుదేరిపోవటమే. చూడండి. హలో ఫ్రెండ్స్ అందరికీ. మీ బండికి లోడ్స్ లేక ఇబ్బంది పడుతున్నారా? మీకోసమని ఒక కొత్త అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చాను. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ట్రక్సప్. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ట్రక్ ఓనర్గా నాకు లోడ్స్ దొరకడం అనేది చాలా కష్టతరంగా మారింది. కొద్ది రోజుల నుంచి నేను తోలిన లోడ్స్ అన్నీ చూస్తే నాకు పూర్తి నష్టం అయితే కనిపిస్తుంది. అప్పుడే నా మిత్రుడు నాకు ఒక ట్రక్సప్ అనే అప్లికేషన్ అయితే పరిచయం అయితే చేసినాడు. ఈ యాప్లో చాలా రకాల లోడ్స్ అనేవి సులభంగా దొరుకుతాయి. మనం తినే దాంట్లో ఏం కలుపుతారో ముందే తెలుసుకున్నట్లుగా ఇక్కడ లోడింగ్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి, అందులో ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, ఎన్ని టన్నులు ఉంటుంది, ఎంత పొడవు గల బాడీ కావాలి, మన బండిలో వేసే మెటీరియల్ కూడా ఎటువంటి టైప్లో మెటీరియల్ అయితే ఉంటుంది అనే పూర్తి సమాచారం అయితే ముందుగా ఈ అప్లికేషన్లో అయితే మనం చూడవచ్చు. ఇందులో 1000+ వెరిఫైడ్ ట్రాన్స్పోర్టర్స్ అయితే ఉంటారు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే ట్రక్సప్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మంచి లాభాలను అయితే మంచి లోడ్స్ని అయితే పొందండి. ఈ టైర్ ఎందుకు మరి గాలి తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకు. తక్కువ ఉంది. గాలి పెట్టించాలి ఫస్ట్. అన్లోడ్ అయిపోతానే మనం లోడింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గాలి పెట్టియాలి. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి 2 టైర్లు గాలి. లేదంటే ఎక్కడన్నా పెట్టిస్తాను. పెట్రోల్ బంక్ దగ్గర నైట్ అయితే వర్షం మామూలుగా పడలేదు, ఫుల్గా పడింది అనమాట. ఇంకా బయలుదేరిపోదాము. చూడండి వీళ్ళు ఏ పక్కకు వస్తున్నారు అసలు. సో గైస్ చూడండి, ఇది పోర్ట్ రోడ్ అనమాట. ఈ పోర్ట్ రోడ్ ఫుల్ జామ్ అయిపోయింది. బండ్లన్నీ అసలు మూమెంటే లేదనమాట. ఎట్లయిద్దో మరి, ఏమైందో మరి. ముందు పక్క కొద్దిగా ముందుకు వెళ్తే ఒక 1 కిలోమీటర్ లెఫ్ట్కు పోర్ట్ రోడ్ అనమాట. ఇది ఎందుకో మరి ఫుల్ జామ్ అయిపోయింది. ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుందో లేదంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందో మరి చూడాలి. సో గైస్ చూడండి, ఈ బండ్ల వల్ల ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఒకటేసారి రెక్కేసుకొని వస్తుంది. దీనివల్ల ఇంతవరకు ట్రాఫిక్ జాము, లేదంటే మనం ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం. దీనివల్ల 1 అవర్ దగ్గర బండ్లు పెద్ద తలనొప్పిలతో. చూడండి ఎంతమంది ఉందో. గైస్ మాకు ఈ పక్క ఎంత ట్రాఫిక్ అయిందో అటు సైడ్ కూడా అంతే అయింది. చూడండి మొత్తం ట్రాఫిక్. అసలు పిచ్చెక్కిపోతుంది ఇట్లా వెళ్ళేసరికి. మ్యాక్సిమం ఒక 1 అవర్ అయితే ఈజీ పడుతుంది. చూడండి ఎంత వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోర్ట్ రోడ్లో. అంతా ఆ వెహికల్ వల్ల, అదొక్క వెహికల్ వల్ల ఇంత ట్రాఫిక్ జామ్. లేదంటే అసలు ట్రాఫిక్ జామ్ ఉండదు. చూడండి ఒక్క వెహికల్ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్. అసలు గోల్ తిరిగిపోద్ది. వీడు రాంగ్ రూట్లో వస్తాడు, వెళ్ళదురా బాబు బండి. మనం ఇప్పుడు వచ్చేసి చెన్నై అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం అనమాట. అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసినాము. బ్యాక్ సైడ్ చూడండి అంతా చెన్నై అనమాట. చెన్నై టౌన్లోకి వెళ్తుంది. మనం చూడ అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ పైన అయితే బండి అయితే పెట్టేసుకున్నాం అనమాట. చూస్తున్నాను 9 టైం వచ్చేసి 9:40 అయితే అవుతుంది అనమాట. కొద్దిగా ముందుకు వెళ్తే మామూలు అయితే ఉంటారు కదా మనకు. వాళ్ళ 4 అయితే మనకు ప్రతి ఒక్క ట్రిప్లో తప్పదు. 10 తర్వాత వెళ్తే ఉండరంట. ఎందుకంటే వాళ్ళు కూడా టిఫిన్ తినాలిగా. టిఫిన్ తినకోకుండా అడుక్కుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది కదా వాళ్ళకి కూడా. అందుకోసమని ఇక్కడ ఆగా అనమాట. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం చిన్నగా. సో గైస్ మనం వచ్చేసి చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇది చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసినాను. ఇంకా ఇక్కడ నుంచి మన చెన్నై అవుటర్ రింగ్ రోడ్ ఒక 25 కిలోమీటర్లు 27 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఈ అవుటర్ రింగ్ రోడ్ దిగేసినంత వరకు మనకు టెన్షన్గానే ఉంటుంది. టెన్షన్ ఎందుకంటే మామూలు అయితే డబ్బులు అడుగుతారనమాట. సో
సో గైస్ ఇద్దరు అయితే కామెంట్ చేశారనమాట, అరే ఏంట్రా బాబు నువ్వే ఇస్తున్నావు డబ్బులు, మేమందరూ ఇచ్చి వెళ్ళట్లేదా అనేసి కామెంట్ చేసినారు. బ్రదర్ నా దగ్గర డబ్బులు లేక కాదు, నేను ఇవ్వలేక కాదు. అలా ఇస్తే మీకు నాకు తేడా ఏముంటుంది చెప్పండి. నేను మ్యాక్సిమం నేను డబ్బులు ఇవ్వకోకుండా వెళ్ళేదానికే ట్రై చేస్తాను అనమాట. మన దగ్గర నుంచి యాడ్ నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు. అదేదో సింగిల్ ఓనర్ అయితే అన్న అక్కడ డబ్బులు 100 ఇచ్చాడంటే ఒప్పుకుంటాడు అనమాట. మా ఫరం ఏంటంటే ఇప్పుడు 1500 పీసీలు రాస్తే ఆ 1500 అనమాట. నువ్వు దాంట్లో ఎక్కువ ఇచ్చుకుంటావో తక్కువ ఇచ్చుకుంటావో వాళ్ళకి అనవసరం అది. అయినా పోలీసు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలనే రూల్ అయితే ఏం లేదు కదా. అలా రూల్ అయితే ఎవరు తీసుకురాలేదు, తీసుకోరు కూడా. అసలు మనకు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి. అందుకు అదే నా పాయింట్ వచ్చేసి మెయిన్ పాయింట్. అలా ఒకరిద్దరు కామెంట్ చేసినారనమాట, అరే బాబు అందరు ఇచ్చి వెళ్తున్నారు, నువ్వు ఒక్కరికి ఇచ్చి వెళ్ళడానికి నీకేమన్నా నొప్పే అంటున్నాడు. నాకు అసలు నొప్పే బ్రదర్ డబ్బులు ఇవ్వాలంటే. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అయినా మేము అన్నీ కరెక్ట్గా తోలుతున్నాం కదా, ఓవర్లోడ్ తోలట్లేదు, ఓవర్ హైట్ తోలట్లేదు, ఖచ్చితంగా లిఫ్ట్ టైర్లు అన్నీ దింపే తోలుతున్నాము, మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటాయి మాట. అయినా మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు చెప్పండి. అందుకోసమని నేను వచ్చేసి ఒక వీడియో అయితే తీసాను, షార్ట్ వీడియో. అది వచ్చేసి 2 మిలియన్ అయితే రీచ్ అయిపోయింది అనమాట. అది చూసన్నా ఇద్దరన్నా మారుతారని నా ఉద్దేశం అంతే. మిమ్మల్ని బ్యాడ్గా చేయాలని, బ్యాడ్గా చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. చాలామంది పోలీసులు 90% వరకు బాగున్నారనమాట. ఇలా 10% వరకే అట్లా ఉన్నారు పోలీసు వాళ్ళు. ఈ 10% వల్ల 90% పోలీసులకు చెడ్డ పేరు అనమాట. నా బాధ కూడా అదే. సో గాయస్ ఇంకా ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే రాబోతున్నాము. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో ఫస్ట్ లెక్క పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత ఉన్నాయో, 280 రూపాయలు ఉన్నాయి. ఈ 200 వచ్చేసి మార్చాలి, ఎందుకంటే 2-3 ఉంటారన్నమాట. మన దురదృష్టం ఉంటే అందరికీ 50 ఇవ్వాలి, లేదంటే 100 తీసుకుంటాడు వాడు, లేదంటే కేసు కొడతా 1500 అంటాడు. ఏమన్నాడు అనమాట. జరిగేది ఇదే ఈ ఔటర్ రింగ్ రోడ్లో. వెళ్దాం మరి ముందుకు. ఫస్ట్ టోల్ గేట్ దాటిన వెంటనే మనకు పొజిషన్ అర్థమైపోద్ది. ఫస్ట్ టోల్ గేట్లో ఎవరు లేరంటే సెకండ్ టోల్ గేట్లో ఖచ్చితంగా ఉంటారు. సెకండ్ టోల్ గేట్లో ఉంటే థర్డ్ టోల్ గేట్లో అయితే మ్యాక్సిమం ఉండరు. ఎందుకైనా మంచిది మన 200 అయితే చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవడం బెస్ట్ అనమాట. వీళ్ళకి 200 ఇస్తే 200 అట్లే తీసుకుంటారు అనమాట. మళ్ళీ మనకి ఇవ్వరు. మళ్ళీ మనం దిగి వెళ్ళి కొట్లాడి అది ఎంత పెద్ద రామాయణం ఎందుకు. అసలు హైవే పోలీసుల పని ఏంటంటే హైవేలో ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారా అనేసి చూసుకోవడం మాత్రమే. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినాయా వాళ్ళని సేవ్ చేద్దామా, లేదంటే ట్రాఫిక్ను క్లియర్ చేద్దామా, అదే అనమాట వాళ్ళ పని. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్ అంటారు దీనిలను. దానికి బదులుగా వాళ్ళు డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఆ పనులన్నీ వదిలేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. పొరపాటున కానీ ఈ చెన్నైలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికినారా మినిమం 10,000 ఫైన్. మామూలుగా ఉండదు అసలు వాళ్ళ టార్చరు. పీడిస్తారనమాట, రక్తపు జిల్లలో పీకినట్టు పీకేస్తారు రక్తం అంతా. మామూలుగా ఉండదు వీళ్ళతో. డేంజరస్ నటోరియస్ క్రిమినల్స్ అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తోలడం తప్పే, నేనేం తప్పు కాదనట్లేదు. నేనైతే ఎంకరేజ్ చేయను. నాకు కూడా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళంటే నాకు కూడా పెద్దగా నచ్చదు. కానీ ఇక్కడ కానీ దొరికినామనుకోండి మామూలుగా ఉండదు మన కథ. అసలు 10,000 ఆన్ ది స్పాట్ కట్టాల్సిందే. అది గవర్నమెంట్ కాదు, వీళ్ళకి కట్టాలి. 10,000 కడితే వీళ్ళు వదులుతారు, లేదంటే బండి స్టేషన్కి తిప్పు, అది తిప్పు, ఇది తిప్పు అంటారనమాట. మామూలుగా ఉండదు. చెన్నైలో ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబర్స్ డ్రింక్ చేసి జాగ్రత్తగా ఉండండి. నేను డ్రింక్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు, చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషను. సో గాయస్ మనం వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ దగ్గర సక్సెస్ఫుల్గా 50 రూపాయలు అయితే సమర్పించుకున్నాము. ఒప్పుకోవట్లేదు అనమాట. 100 ఇస్తే కానీ వదలంటున్నాడు. ఏం సార్ రెగ్యులర్ బండి, నేనేమన్నా కొత్తగా వస్తున్నానా, 2 రోజులకు ఒకసారి ఇటు వెళ్తాను, 2 రోజులకు ఒకసారి అటు వస్తానన్నాను. అంటే కింద నుంచి పైకి 2 మాటలు చూశాడు అనమాట మనల్ని. చూసి ఈడేంద్ర బాబు వీడు సైకోగాడ్లా ఉన్నాడు అనుకున్నాడేమో మరి నన్ను. మొత్తానికైతే 50 రూపాయలు తీసుకుని వదిలేశాడు. సో గైస్ చూశారు కదా నా సంసారము. చూడండి బియ్యం అన్నీ డబ్బాలోకి వేసుకోవాలి. ఈ డబ్బా ఈ 2 డబ్బాలలోకి వేసుకోవాలన్నమాట బియ్యము. అలాగే సామాన్లు అన్నీ చదువుకోవాలి. టమాటాలు ఇవన్నీ వచ్చేసి ఒక 10 రోజుల ముందు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 10 రోజులు 6 రోజులు అవుతుంది. అన్నీ పాడైపోయినాయి ఆల్రెడీ. టమాటాలు అయితే కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని అయితే పాడైపోయినాయి. చూడండి ఇవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని మళ్ళీ మనం తెచ్చుకున్నాం కదా, అవి అయితే అన్నీ ఎత్తి పెట్టుకోవాలన్నమాట. 3 ఉల్లగడ్డలు, గుడ్లు అన్నీ తెచ్చాను ఈసారి, ఇబ్బంది ఏం లేదు.
టమాటాలు కూడా అన్నీ అయితే పోలేదు, కొన్ని అయితే పోయాయి అన్నమాట. పోయినట్టు తీసేసి పారేద్దాము, బాగుండేటి ఉన్నిచ్చేద్దాం అంతే. ఇంకా అన్నీ అయితే బాగుండాయి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ఎత్తిపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చదువుకొని ఫస్ట్ తిని, టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు చేసుకుంటున్నాను. పొద్దున టిఫిన్ ఏం తినలేదన్నమాట. ఇట్లా ఉంటుంది ఓసారి. త్వరగా వచ్చేయాలని కంగారుగా వచ్చేసిన. ఇప్పుడు చేసుకుంటున్నా. చూడండి బెండకాయ ఫ్రై అవుతుంది. వచ్చేసి వంట అయితే అయిపోయిందనమాట. ఫుల్ చెమటలు అయిపోతుంది. డోర్ తీద్దాం, బయట చల్లగాలి వస్తుంది అనమాట బయట. ఇప్పుడు వచ్చేసి మనకున్న టాస్క్ ఏంటంటే ఈ బియ్యం అన్ని తీసుకొచ్చి డబ్బాలలో పోయాలి. గైస్ మన వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి బెండకాయ ఫ్రై, రైస్ అన్నమాట. బాగా సింపుల్గా ఉంటుంది. ఒక 20 minutesలో అయితే రెడీ చేసిన అనమాట. ఇది టేస్ట్ అయితే బాగుంది, బాగా వచ్చింది. మనం తినేసి కొంచెం బంకు వచ్చేసి ఉల్లందరపేట బంకు 80 కిలోమీటర్లు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఆయిల్ కొట్టించేసుకొని నా నుంచి మధురై అయితే వెళ్ళిపోతాను. మధురై వెళ్ళేసి ఈరోజు నైట్ స్టాప్ అనమాట.